ఇండియాకు ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాల పరిస్థితి చూస్తున్నాము. మొన్న పాకిస్తాన్ పరిస్థితి చూసాము, నిన్న శ్రీలంక పరిస్థితి చూసాము, ప్రస్తుతం ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాము. బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా చేసి ఆ దేశం నుంచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఇండియా మీద ఏ విధంగా పడబోతుంది? ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితుల గురించి అయితే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, సార్క్ నేషన్స్కి వీటో పవర్ ఉన్న దాంట్లో భారతదేశం తప్ప ఇంకేం లేదండి. మనం ఎప్పుడైనా సార్క్ నేషన్స్ సమిట్స్ ఎప్పుడో నాకు తెలిసి కాంగ్రెస్ ఆయన నుంచి బంద్ అయిపోయాయని చెప్పాలి. సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఇవాళ మీకు పాశ్చాత్య దేశాల ధోరణిలో ఎవరితో వాళ్ళు అనుబంధ హస్తాలను పెంచుకుంటూ ముందుకెళ్లే ప్రాసెస్లో పాకిస్తాన్ యుఎస్తో అయినప్పుడు మనం పుట్టిన కాడి నుంచి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రష్యాతో అలానే వెళ్తున్న దగ్గర ఈ విదేశీ విధానంలో వచ్చిన పెను మార్పులు ఇవాళ మన రవిశంకర్ గారికి అయితే 2 చేతులు దండం పెట్టాలి. జయశంకర్ గారికి ఆయన ద వే ఈజ్ డూయింగ్ వండర్స్ ఇన్ ఫారిన్ అఫైర్స్లో అయితే మాత్రం సరైన వ్యక్తి సరైన ప్లేస్లో అంటారు చూడండి, రైట్ మ్యాన్ అట్ రైట్ ప్లేస్ అని ఆయన. ఈ దౌత్యాల్లో ముఖ్యంగా ఈ సార్క్ నేషన్స్లో ఉన్న ఈ అనిశ్చితి మొన్న శ్రీలంక గడబడలు చూసాం. భారతదేశం ఆపన్న హస్తం అందించింది. పాకిస్తాన్ మనం శత్రు దేశం అయినా సరే వాళ్ళ రియల్లీ మనతో వాణిజ్య ఒప్పందాలన్నీ రద్దయిన తర్వాత వాళ్ళకి వచ్చిన క్రైసిస్ చూస్తున్నాం. ఇవాళ బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ సార్క్ నేషన్స్లో మనం విమోచనం అన్నది ఎక్కడి నుంచి? బంగ్లాదేశ్ మన వెస్ట్ బెంగాల్ నుంచి విముక్తి. ఆ ప్రాసెస్లో ద ప్రైమరీ మోటో నిన్న ఆవిడ తీసుకున్న డెసిషన్ ఏంటంటే విమోచనం కోసం పోరాడిన యోధులకి రిజర్వేషన్ అనే కాన్సెప్ట్లో ఆవిడ డెకేడ్స్ బట్టి ఆవిడ ప్రధానమంత్రి. ఆవిడ అలాంటి ఆవిడకే ప్రజల వ్యతిరేకతను తట్టుకునే సామర్థ్యాలు లేనప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ దగ్గర 4000 కిలోమీటర్ల పైచీలకి మనం బోర్డర్స్ షేర్ చేసుకుంటున్నాం. సో ఆ మ్యాసివ్ ఎఫెక్ట్ మన మీదే ఉంటుంది. అందుకే నేను హుటాహుటిన గౌరవ మన ఆర్మీ చీఫ్ గారు అక్కడికి హుటాహుటిన పరిగెట్టి అక్కడ సమీక్ష సమావేశాలతో తర్వాత వాళ్ళ అఖిలపక్షం కూడా నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో మమతా బెనర్జీ గారితో డైలాగ్ చాలా క్రిటికల్ అవుతుంది. అండ్ మోర్ నైబరింగ్ స్టేట్స్ కింద మన స్టేట్స్ వాళ్ళకి దేశంలో ఈ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గ్యాంగ్టాక్ ఇలాంటివన్నీ కూడా అక్కడ దగ్గర పరిసర ప్రాంతాలు వాటిలన్నిటికీ కూడా తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి మనకు బంగ్లాదేశ్ నుంచి ఒక వలసల గురించి మనకు తెలియదు ఏంటి. సో ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అడ్వాంటేజ్ కింద తీసుకుని పరిగెట్టుకుని వస్తారు లోపలికి. సో దీంట్లో మన వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్కి ఇంకొంచెం యాడ్ అవుతాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నేను చూసాం కదా వాళ్ళు అక్కడ లూటీలు అని. ముఖ్యంగా భారత దౌత్యం అన్నదానికన్నా ఇవాళ ఐక్యరాజ్య సమితి కూడా సమీక్ష నిర్వర్తిస్తుంది వీటిని ఎట్లకెక్కడ ఎలా నిలువరించాలన్న దాని మీద. సో ఓవరాల్గా వీటిని కనుక మరి నిశ్చితంగా గమనిస్తే మాత్రం పళ్ళు ఉన్న చెట్టుకే రాయి దెబ్బలు తగులుతాయి అన్నప్పుడు ప్రతిసారి భారతదేశానికి ఈ సార్క్ నేషన్స్ నుంచి ఏ కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది భారతదేశం. ఇది మనం గమనించాలి. సార్ అసలు అంతా వ్యతిరేకత వచ్చినంత వరకు కావచ్చు, లేదంటే అందరూ తిరగబడేంత వరకు కావచ్చు, అంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అంటారా, లేదంటే అంత తిరుగుబాటు రావడానికి గల కారణం అయితే ఏం చెప్తారు సార్? ఇక ప్రజాస్వామ్యం అన్నదానికి ఒక విభిన్న రూపాలు ఉన్నాయండి ఒక్కొక్క దేశంలో. సార్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఈ మన భారతదేశంలో ఉన్నంత లగ్జరియస్ డెమోక్రసీ వాళ్ళ దగ్గర లేదు. సో అందుకని ఏంటంటే కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి అట్రిబ్యూట్ అయినప్పుడు గౌరవ ప్రధానమంత్రులు కానీ గౌరవ ప్రెసిడెంట్లు కానీ ఇంక్లూడింగ్ ఆర్మీ చీఫ్లు కూడా ఇలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోక తప్పట్లేదు వాళ్ళకి. సో దీని మీద ప్రాథమిక అవగాహన ఈ అట్లీస్ట్ మనకి నేను చెప్తున్నాను కదా, సార్క్ నేషన్స్లో మనం వీటో పవర్తో పాసిఫికేషన్స్ జరుగుతున్నప్పుడు సార్క్ సమావేశాల్లో ఇట్లాంటివి ఎప్పటికప్పుడు అలర్ట్లు ఉంటూ ఉండేవి. ఇవి నాకు తెలిసి ఈ రీసెంట్ పాస్ట్లో అలాంటివి జరగట్లేదు. దౌత్యాలతో కొన్ని సమస్య పోతాయి అనుకుంటే కుదరట్లేదు. ఎందుకంటే 10 మంది చూడండి, కొన్ని ఏమైనా ఇంట్లో కుటుంబ తగులు అలాంటి ఉన్నప్పుడు 10 మంది సమక్షంలో గట్టిగా మాట్లాడితే ఎలా ఉంటాయి, అక్కడికక్కడ సస్టైన్ అవుతాయి. ఇక్కడ ఎవరు లేకుండా ఎవరి మట్టుకు సొంత పేతనాలకు పెట్టే కార్యక్రమాలు జరగలేపుతున్నారు. సో ఒకవేళ భారత్కి ఇటువంటి ముప్పు ఉంది అనుకుంటే ఏ విధమైనటువంటి ముప్పు భారత్కి పొంచుందంటే ఏం చెప్తారు? వలసలేనండి, విపరీతమైన వలసలు వచ్చేస్తారు. వలసల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అనిశ్చితి ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా రెస్క్యూ ఆపరేషన్స్ మన మీద ఆవిడే పరిగెట్టుకు వచ్చింది. హసీనా గారే ప్రధానమంత్రి స్థాయిలో ఫస్ట్ బ్రిటన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆవిడకి. నో, షీఈస్ ఇన్ ఇండియా, సేఫ్ జోన్ ఇది. ఎందుకంటే భారతదేశం ఒక స్వర్గధామం. ఎంతమందినైనా లోపల గుండెల్లో పెట్టుకోగలరు. అండ్ ముఖ్యంగా అతిథి మర్యాదలకు కానీ లేకపోతే ఎలాగైనా ఇక్కడ బతకొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రెఫ్యూజీస్ ఇంత ఉధృతంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సర్వైవ్ అవుతున్నారంటే బికాస్ వాళ్ళకి సుఖ సౌఖ్యాలకి ఎక్కడ లోటు ఉండదు. ఇష్టం కలో గింజో మంతపడి తోతున్నారు. అలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి కాబట్టి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి విపరీతమైన ఇచ్చేస్తూ ఉంటారు. అందుకని ఆ ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
కానీ ఈ వలసల వల్ల ఇటువంటి తిరుగుబాటు ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళని చూసి ఇండియన్స్ నేర్చుకునే పరిస్థితి ఉందంటారా? తిరగబడే అలా జరగదండి. ఎందుకంటే మనకి లా అండ్ ఆర్డర్ ఒకటి, నెక్స్ట్ మనకి డెమోక్రటిక్ వ్యవస్థ కూడా చాలా స్ట్రెంథన్గా ఉంటుంది. సో దాంతో ఎవరు పడితే ఇప్పుడు ఎంతకేందుకు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ లాంటి దాంట్లో ఇవాళకి కూడా ప్రెసిడెంట్ రూల్లో నడుస్తున్న విధానం చూడండి. కంట్రోల్ అన్నది ముఖ్యంగా మన ఆర్మీ చాలా స్ట్రెంథన్గా ఉంటుంది సార్. ఓకే, మన సిస్టమ్ చాలా కన్స్ట్రక్టివ్ సిస్టమ్. ఆ కన్స్ట్రక్టివ్ సిస్టంలో ఏంటంటే ప్రతి లేయర్లోనూ వాటిని పర్ఫెక్ట్గా ప్లేస్ చేయగలిగారు. సో అంచేత మనం లేయర్స్ డిస్టర్బ్ అవుతాయేమో ఇప్పుడు రేరెస్ట్గా, కానీ ఆ లేయర్స్ డిస్టర్బ్ అయినా దాన్ని టాప్అప్ చేయడానికి మన దగ్గర ఉన్న వ్యవస్థ అంత స్ట్రెంథన్గా ఉంది. అంచేత జరగని పని. భారతదేశంలో అలాంటి అనిశ్చితి, ప్రజల తిరుగుబాట్లు అవన్నీ ఊహకు అందనివి. ఒక బడబాగ్ని ఉంటుంది, అది ఓన్లీ ఎలక్షన్స్ డే వాళ్ళు చూపిస్తారు తప్ప నెవర్ ఎవర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినేటంటారు. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.